ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాలము దేవుని ప్రత్యక్షపు వాక్కును మనం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి కీర్తనలు 146వ అధ్యాయం 5వ వచనమును చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా. ఎంతో చక్కని శక్తి కలిగిన దేవుని ప్రత్యక్షపు వాక్కు ఈ ఉదయకాలము మనకు అనుగ్రహించబడినది. చదువుకున్నాం కదా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. ఎవరైతే దేవుని పైన ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. అవును కదా. ఈ ఉదయకాలం లేచి నీ దినచర్యను ఆరంభించే ముందు ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఎవరు సహాయకుడుగా ఉన్నారు? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు. ఆయన అన్ని వేళలా నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. అటువంటి దేవాతి దేవుని పైన నీవు ఆశ పెట్టుకున్నట్లయితే నీవు ధన్యుడవు. అవును, నీవు ఆశీర్వదించబడిన వాడవు, నీవు ఆశీర్వదించబడిన దానవు అని మనము చదువుకున్నాం. ఈ ఉదయకాలం ఈ ప్రత్యక్షపు వాక్కు ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రభువా, నీవే నా సహాయకుడవు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడవు నీవే ప్రభువా. నా శ్రమ దినమున నీవు నన్ను తప్పించే దేవుడవు. మనుషులు అప్పటి వరకు ఉంటారు, శ్రమ వచ్చినప్పుడు వారు మనలను విడిచి వెళ్ళిపోతారు. కానీ మన శ్రమలో, ఆపదలో కదండి, నిజముగా ప్రేమించేవారు ఆపదలోనే మనలను హత్తుకొని ఉంటారు, మనలను వెన్నంటి ఉంటారు. వారు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు అనంటే వారు నమ్మకమైన వారు కాదు అని అర్థం. యేసుక్రీస్తు ఒక్కడే నమ్మదగిన దేవుడు. ఆయన అంటున్నాడు కదా, మరి ఆయన పైన మనము చదువుకున్నాం కదా, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో. యాకోబు దేవుడు ఈ ఉదయకాలము నీకు సహాయకుడిగా ఉన్నట్లయితే నీవు ధన్యుడవు. నీ దేవాది దేవుని పైన నీవు ఆశ పెట్టుకో, మనుషుల పైన కాదు, నీ కుటుంబీకుల పైన కాదు, నీ ఉద్యోగం పైన కాదు, నీకున్న ఆస్తి పైన కాదు, నీకున్న ఆరోగ్యం పైన కాదు కదండి. దేవుని పైన నీవు ఆశ పెట్టుకో. నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలువు, నువ్వు ఎప్పటికీ కూడా ఆశీర్వదించబడిన ధనవు అని దేవుని వాక్యం ఈ ఉదయకాలం సెలవిస్తూ ఉండగా, ఈ లోకములో దేనిపైన మన ఆశ, మన తృష్ణ, మన పరుగులు, మన ఆలోచనలు ఉంటూ ఉన్నవి. ఈ లోకములో ఉన్నదంతయు కూడా వ్యర్థమైనది. దేవుని పైన నీవు ఆశ పెట్టుకో. ఆయన అంటున్నాడు, ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తానంటున్నాడు. ప్రతి జీవి ఆశ, ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తానంటూ ఉన్నాడు. అటువంటి దేవాతి దేవుడు. మరి ఒక మాట ఉంది కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను అంటూ ఉన్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనవి నేను అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. ఎవరైనా చెప్పగలరా ఈ మాటలు? ఏ మానవుడైనా చెప్పగలడా నీకు ఈ ఉదయకాలం ఈ మాటలు? నీ సొంత వారు కదండి. అంత్య దినాల్లో మరి చూస్తూ ఉంటే స్వార్థం విస్తరిస్తూ ఉంది. ఏ కుటుంబంలో చూసినా స్వార్థం. నేను, నా కుటుంబం మంచిగా ఉంటే చాలు, ప్రక్కన వారి జోలు నాకు అనవసరం. ఇటువంటి దినాలు, ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తూ ఉంది, ఈ అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది, స్వార్థం విస్తరిస్తూ ఉంది. ఇటువంటి దుర్దినాల్లో అవును ప్రియ దేవుని బిడ్డ, యెహోవా పైన ఆశ పెట్టుకో. నీవు ధన్యుడవు. ఎవరిపైన నీవు ఆశ పెట్టుకున్నా ఒక దినాన సిగ్గుపడిపోతావు, ఒక దినాన దుఃఖపడతావు. ఎవరిపైన నీవు ఆశ పెట్టుకున్నా ఒక దినాన వారు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ నీవు దేవుని పైన ఆశ పెట్టుకొని దేవుని యందు నమ్మకంగా జీవించి దేవుణ్ణి నీకు సహాయకుడిగా నీవు ఎంచుకున్నట్లయితే నీవు ఎన్నడూ ఓడిపోవు, ఎన్నడూ సిగ్గుపడవు, ఎన్నడూ దుఃఖపడవు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు ఇచ్చిన ఈ ప్రత్యక్షపు వాక్కుకి లోబడి, అవును ప్రభువా, నీవే నా సహాయకుడవు, నీపైనే నేను ఆశ పెట్టుకుంటాను, నన్ను ఆశీర్వాదకరమైన బిడ్డగా నీవు నన్ను తీర్చిదిద్దు అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించుడుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం నాయనా నీ బిడ్డలను ప్రభువా నీ వాక్కు చేత దర్శించారు. అవును ప్రభువా, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో. అవును ప్రభువా తండ్రి, నాయనా ఎవరు
నీ పైన ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీ వాక్యానికి లోబడి, ఈ ప్రత్యక్షపు వాక్కుకు లోబడి, నీ వాక్యం పట్ల ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో తండ్రి నీకు తండ్రి విధేయులుగా నీ బిడ్డలను దీవించు. ఈ ఉదయకాలం నీ బిడ్డలకు కలిగిన ప్రతి పరిస్థితిని వెరిగిన దేవుడవు. ఏ బిడ్డలు ఏ కొరతలో, ఏ అవసరతలో ప్రభువా ఉంటూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న భయభీతుల నుంచి, వారిలో ఉన్న దుఃఖకర పరిస్థితుల నుంచి, వారిలో ఉన్న అనారోగ్య పరిస్థితుల నుంచి, వారిలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నుంచి యేసు శక్తి కలిగిన నామంలో నీ బిడ్డలకు విడుదల ఇచ్చి నీవు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు అని, నిన్ను స్తుతించే కృప నీ బిడ్డలకి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.